హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన విజయవాడలో వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. ఆల్మోస్ట్ మాన్సూన్ ఎంటర్ అయిపోయినట్లుగానే ఉంది. లైట్గా వర్షం కూడా పడుతుంది కదా. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో ఒక స్వీట్ తయారు చేసి చూపిస్తున్నానండి. గోధుమ పిండి బర్ఫీ. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు బెల్లం తరుగుని వేసుకోండి. 2 కప్పుల బెల్లానికి 4 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. మనం బెల్లం అయితే ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ కప్పుతోనే 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది బెల్లం పాకమేమీ రానవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగి ఒక రోలింగ్ బాయిల్ వస్తే చాలు. తిప్పుకుంటూ ఉండండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టేశారంటే అడుగున బెల్లం అడుగంటిపోతుంది. చూడండి, మన బెల్లం పాకం అయితే చక్కగా బాయిల్ అవుతుంది. బెల్లం అంతా కూడా కరిగిపోయిందండి. ఇలా బెల్లం కరిగిపోయి ఒక బాయిల్ వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే బెల్లంలో నలకలు, చెరుకు ముక్కలు అవి ఉంటాయి కదా. ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని ఆ గిన్నె మీద మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. బాండీలోంచి పోస్తున్నప్పుడు మనకి అడుగు నుంచి పడి అంతా అవుతుంది. సో అందుకని చెప్పి నేను గరిటె అడ్డం పెట్టాను అనమాట. ఇప్పుడు ఆ గరిటెలోంచి డైరెక్ట్గా గిన్నెలో పడతాయని. ఇప్పుడు ఆ బెల్లం పాకం మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. కరగబెట్టిన నెయ్యి అండి అది. నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో బాదం పప్పు ఆర్ జీడిపప్పు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి ఫ్రై చేసుకోండి. నేనైతే బాదం పప్పు తీసుకున్నాను. బాదం పప్పు వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనం తయారు చేసే ఈ గోధుమ పిండి బర్ఫీ స్వీట్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇప్పుడు బాదం పప్పు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యి ఉంది కదా బాండీలో, అందులో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఆ మిగిలిన 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. కొలతలు జాగ్రత్తగా చూడండి. మనం 2 పిండిలు కలిపి 2 కప్పుల వరకు తీసుకున్నామండి. అది 1.5 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి. ఈ 2 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లం, అలాగే 4 కప్పుల వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, నెయ్యిలో వేయగానే గట్టిగా అయిపోయినట్టు అయింది. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే కాసేపటికి కాస్త లూజ్ అయినట్టు అనిపిస్తుంది. మనం ఎలాంటి వాటర్ కానీ అలాగే నెయ్యి కానీ యాడ్ చేయని అవసరం లేదండి. ఫస్ట్ అలా గట్టిగా అనిపిస్తుంది, తర్వాత హీట్ అయ్యే కొద్దీ లూజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. తర్వాత చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. కన్సిస్టెన్సీ ఈ లెవెల్లో రావాలండి. మనకి ఫ్రై అయిపోతే మంచి స్మెల్ కూడా వస్తుందండి. కలర్ చేంజ్ అయింది, అలాగే మంచి స్మెల్ వస్తుంది. మన గోధుమ పిండి అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి, ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఉంది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం మిక్స్చర్ ఉంది కదా, దాన్ని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మొత్తం ఒక్కసారి మాత్రం పోయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. చూడండి, బెల్లం పాకం పోయగానే మళ్ళీ గట్టిగా అయిపోయినట్టు అయిపోయింది.
మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని తిప్పుతూనే ఉండండి. యాడ్ చేసుకొని తిప్పుతూనే ఉండండి. మీకు బెల్లం కొంచెం సాల్టెడ్గా అనిపిస్తే సాల్ట్ యాడ్ చేయని అవసరం లేదండి. అదే బెల్లం సాల్టెడ్గా అనిపించకపోతే మాత్రం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. బెల్లం పాకంలో కానీ లేదంటే ఈ మిక్చర్లో అయినా పర్వాలేదు. అలాగే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుతున్నాం కదా, నేను మిగిలిన మిక్చర్ని అంతా కూడా పోసేసి కలుపుతున్నాను. చూడండి, మనకి పాకంలాగా అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా గట్టిగా అయిపోతుందండి, దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయి మనకి బాండికి ఏమాత్రం స్టిక్కీగా అంటుకోకుండా ఉన్నంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలండి. చూడండి, దగ్గర పడింది. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. మళ్ళీ పిండి మొత్తం గట్టి పడిపోయిన తర్వాత అందులో కలవదనమాట ఇలాచీ పౌడరు, అందుకనే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా తిప్పుతూనే ఉండండి. చూడండి, ఇప్పుడు బాండీ మొత్తం క్లీన్ అయిపోయింది, అసలు ఏమాత్రం స్టిక్కీగా అంటుకోవడం లేదు. ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండండి. అస్సలు గరిటె మాత్రం వదలకండి, ఎందుకంటే శనగపిండి కూడా వేసాం కదా, అలా వదిలేసామంటే తిప్పకుండా అడుగున అడుగంటిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే చేదు కూడా వస్తుంది, శనగపిండి యాడ్ చేసాం కాబట్టి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మన చేతికి నెయ్యి రాసుకొని కొంచెం తీసి ముద్ద మనకి స్టిక్కీగా అంటుకోకపోతే మన టెక్స్చర్ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటిది ఒక బౌల్ కానీ లేదా అంచు ఉన్న ఏదన్నా ఒక పళ్ళెం ఆర్ ప్లేట్ అట్లాంటిది ఏదైనా తీసుకొని, స్టీల్దైనా పర్వాలేదు, తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి అలా అంతా గ్రీస్ చేయండి. ఎందుకంటే ఆ పిండిని మనం ఇందులో వేస్తాము, ఏమాత్రం అంటుకోకుండా రావడం కోసం ఇలా బౌల్ మొత్తం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టెక్స్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో మొత్తం వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. మనకి స్వీట్స్ అన్నీ ఈవెన్గా రావాలంటే అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మీరు ఒక స్పూన్తో కానీ లేదంటే బాటమ్ ఈవెన్గా ఉన్న ఏదన్నా బౌల్ కానీ తీసుకొని ట్యాప్ చేస్తూ అంతా ఈవెన్గా సరి చేయండి. నేనైతే చేత్తోనే సరి చేస్తున్నాను. ఆ పిండి వచ్చేసి చాలా వేడిగా ఉంది, సో అందుకని చెప్పి కాలుతుంది నాకు. ఇలా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేయండి. ఎడ్జెస్ కూడా నీట్గా ఈవెన్గా అయ్యేలాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత ట్యాప్ చేయండి గట్టిగా, ఎందుకంటే లోపల ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా కవర్ అవుతుందన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఇలా చూడండి, నా చెయ్యి ఎంత ఎర్రగా అయిపోయిందో, కాలుతుందనమాట. ఇలా ట్యాప్ చేస్తూ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి లేదా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోండి. ఒక 45 మినిట్స్ టైం పడుతుంది ఇది చల్లారటానికి. చూడండి, 45 మినిట్స్ తర్వాత నేను తీసుకొచ్చాను. దీని మీద ఒక వెడల్పాటి ప్లేట్ పెట్టుకొని దాన్ని టర్న్ చేసి బౌల్ని ట్యాప్ చేయండి. జస్ట్ మెల్లగా ట్యాప్ చేయండి, అప్పుడు ఆ బౌల్లోని పిండి అంతా కూడా మనకి ఇట్లా కిందకు వచ్చేస్తుంది, ఏమాత్రం స్టిక్కీగా అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి, సో అందుకని చాలా స్మూత్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి.
కట్ చేసుకొని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దానిని దీని మీద జస్ట్ అట్లా పైన పెట్టండి, కొద్దిగా ప్రెస్ చేయండి. ఇది ఎలాగో టెక్స్చర్ మెత్తగానే ఉంటుంది కాబట్టి అది లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు నేనైతే ఇలా ప్రెస్ చేశాను లోపలికి. జీడిపప్పు అయినా కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే పైకి షేప్ కనిపించేలా జస్ట్ అట్లా స్టిక్ చేయొచ్చు. చూడండి, మన గోధుమ పిండి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, వెరీ స్వీట్ అండ్ వెరీ స్మూత్. చూడండి ఎలా ఉందో స్వీటు. మనకి ఇది టచ్ చేస్తే ఫీల్ లైక్ మన బ్రెడ్ హల్వా ఉంటుంది కదండి, అలా అనిపిస్తుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. స్వీట్స్ అంటే లైక్ చేయని పిల్లలు ఉండరు కదా. చక్కగా ఈ హాలిడేస్లో పిల్లలు ఏదైనా చేయమని అడిగితే ఎలాగో బెల్లము అలాగే గోధుమ పిండి ఇంట్లోనే ఉండేవే కాబట్టి వెంటనే చేసి పెట్టేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గోధుమ పిండి బెల్లము ఈజ్ ఆల్సో హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇవాల్టి మన డైరీలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.